హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆరది అనే స్వీట్ అయితే నేను చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి చలవ చేయడం కోసం చేస్తారు. అలాగే చిన్నపిల్లలకు కూడా హెల్దీగా ఉండటం కోసం చేసి పెడతా ఉంటారండి. చిన్నపిల్లలకు కూడా ఈ స్వీట్ అనేది తింటే చాలా మంచిదండి. బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇలాంటి ఫుడ్స్ అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఆరది స్వీట్ తిన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగుందనే చెప్తారండి. నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తాను. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడతానండి. ఈ స్వీట్ అనేది ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేస్తారండి. మన ఆంధ్రాలో చాలా వరకు ఈ స్వీట్ అనేది అన్ని ఊరుల్లో చేస్తారండి. ఈ స్వీట్ కూడా తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిశనగపప్పు ఇవి తగులుతాయి కదండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, స్వీట్ రెడీ చేయడానికైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి. ఇంకా స్వీట్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఈ కప్తో వేస్తానండి. ఈ కప్పు తోటే అన్నీ చూపిస్తాను అన్నమాట. ఈ స్వీట్ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 5 గిన్నెలు, అంటే నేను ఇందాక ఒక గిన్నె చూపించాను కదండి మెజర్మెంట్స్ కోసం, ఆ గిన్నెతోటి 5 గిన్నెలు వాటర్ అయితే పోసాను. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్లు తేరుతున్నప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు. కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటేనే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. మేము కొబ్బరి ఎక్కువ తినము అనుకునే వాళ్ళు కొబ్బరిని కొంచెం తగ్గించేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. వీటన్నింటినీ ఒకసారి తిప్పుకోవాలి. ఈ స్వీట్కి టేస్ట్ అనేది కొబ్బరి ముక్కలు, పచ్చిశనగపప్పు అనండి. ఇవి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతాయి కదండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి, తురుముకున్న బెల్లం. బెల్లం కూడా వేసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. ఇప్పుడు మనం బియ్యం పిండిని కలుపుకుందాము. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం పిండి దీనిలో వేసి 2 కప్పులు వాటర్ని పోసుకొని కలుపుకోవాలండి. ఈ పిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది చూడండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. 2 యాలకులు దంచి వేసుకోవాలి. అలాగే చిటికుడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని పోసుకుంటూ తిప్పుకోవాలండి, ఉండలు కట్టకుండా. కొద్దిగా బియ్యం పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల కింద ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది, దగ్గరికి అవ్వకుండా ఉంటుంది పిండి అనేది. కాస్త దగ్గర పడే వారికి కొద్దిగా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇంకొంచెం దగ్గర పడాలి. మనకి ఆరది స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇంక ఇలా దగ్గరికి అయితే చాలు, మరీ గట్టిగా అవ్వకూడదండి. కొంచెం ఇలా తిక్కగా ఇలాగే ఉండాలి, మరీ తిక్కగా అయితే బాగోదన్నమాట. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఆరది స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం టేస్ట్ చేయటమే ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా పచ్చిశనగపప్పు, కొబ్బరి ముక్కలు తగులుతున్నాయి కదండి, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.